ఆస్ట్రాలోన్లోని సుదూర గెలాక్సీలో లైరా అనే ఒంటరి అన్వేషకుడు తన ఓడ ఖగోళ డ్రీమర్లోని స్టార్లిట్ శూన్యం గుండా ఎగిరింది. ఒక అదృష్ట రాత్రి ఆమె మెరిసే వైలెట్ పొగమంచుతో కప్పబడిన దాచిన గ్రహం మీద పొరపాట్లు చేసింది. ఉత్సుకత ఆమెను క్రిందికి లాగింది. ఆమె ల్యాండ్ అయినప్పుడు పొగమంచు నుండి ఈథేరియల్ జీవులు ఉద్భవించాయి. కాంతి మరియు రంగుల తుమ్మెదలు ఆమె చుట్టూ తుమ్మెదలు వలె నృత్యం చేశాయి. వారు పదాలు లేకుండా మాట్లాడారు. వారి మరణిస్తున్న ప్రపంచం యొక్క జ్ఞాపకాలను పంచుకున్నారు మరియు వారి కథలు భద్రపరచబడాలని ఒకే కోరిక ప్రేరణతో లైరా వారి కథలను ఒక పురాతన క్రిస్టల్ టాబ్లెట్లో రికార్డ్ చేసి విశ్వవ్యాప్తంగా తమ సందేశాన్ని వ్యాప్తి చేస్తానని వాగ్దానం చేసింది. ఆమె మరోసారి నక్షత్రాల విస్తీర్ణంలోకి బయలుదేరినప్పుడు ఆస్ట్రాలాన్ మరియు దాని ప్రకాశవంతమైన నివాసులతో తాను శాశ్వతమైన బంధాన్ని ఏర్పరచుకున్నానని లైరాకు తెలుసు. ఒంటరిగా ఉన్నప్పటికీ నక్షత్రాల మధ్య ఆశ ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది.